సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు టైం బ్యాడ్ గా నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు కష్టకాలం మొదలైనట్టే అని చర్చ సాగుతోంది. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాలని పట్టుపట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తమిళంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో సత్తా చాటారు. అయితే గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఆయన నుంచి పెద్దగా హిట్ మ్యూజిక్ రావడం లేదు. దీంతో తెలుగు హీరోలు పూర్తిగా దేవిశ్రీ ప్రసాద్ ను దూరం పెట్టేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కు సూర్య సినిమా కంగువా పెద్ద షాకే ఇచ్చింది. కంగువా బీజిఎం బాలేదని విమర్శలు వచ్చాయి. సినిమా బాలేదనే టాక్ ఒకెత్తైతే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు సెట్ కాలేదనేది ప్రధానంగా వినిపించింది. దీనిపై దేవిశ్రీ ప్రసాద్ చాలానే ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించడం సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలకు మాత్రమే మ్యూజిక్ అందించారు. తమన్ బీజిఎం అందించనున్నారు. ఇది చాలదన్నట్టుగా తాజాగా మరో స్టార్ హీరో సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పించినట్టుగా తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం అగ్లీ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించి ఆయన స్థానంలో అనిరుద్ లేదా జీవి ప్రకాష్ ను తీసుకునే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కంగువా మ్యూజిక్ బాలేదని ఫీడ్బ్యాక్ రావడం, పుష్ప 2 సినిమాలో కేవలం పాటలకు పరిమితం చేయడం ద్వారా దేవిశ్రీ ప్రసాద్ పై కొంత నెగటివిటీ ఏర్పడింది. తాజాగా అగ్లీ మూవీ నుంచి తొలగించడం ఆయన కెరీర్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.